నాడు తెలుగునాట ఒక వెలుగు వెలిగిన సావిత్రి, అంజలిదేవి, భానుమతి లాంటి వాళ్ళే ప్రముఖులు. వీరిలో భారతదేశం గర్వించదగ్గ నటీమణుల్లో భానుమతి రామకృష్ణ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితర సాధ్యమైనవే. 7 దశాబ్దాలు ఆమె సినీ కళామ తల్లికి చేసిన సేవలు అజరామరం. భానుమతి పేరు వినగానే మల్లీశ్వరి, లైలా మజ్ను, విప్రనారాయణ, స్వర్గసీమ, బాటసారి వంటి అద్భుత చిత్రాలు మన మదిలో మెదులుతాయి. ఈ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. 1925 సెప్టెంబర్ 7న ఒంగోలులో భానుమతి గారు జన్మించారు. సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేని భానుమతి అనుకోకుండా పరవిక్రయం సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేశారు. భానుమతి మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ₹350. 1943లో కృష్ణ ప్రేమ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1947లో తన కుమారుడు పేరిట భరణి పిక్చర్స్ ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో రత్నమాల అనే చిత్రాన్ని నిర్మించారు. 1953లో దర్శకురాలిగా మారి ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చండీరాణి అనే చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించారు. అంతేకాకుండా టైటిల్ రోల్ ఆమె పోషించడం అప్పట్లో ఒక సంచలనం. ఆమె ఎంత గొప్ప నటో అంతే గొప్ప గాయని. తన కెరియర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన భానుమతి అందుకున్న గౌరవాలు, అవార్డులు అనేకం. 1966లో పల్నాటి యుద్ధం, అంతస్తులు చిత్రాలకు గాను జాతీయ అవార్డును, 1964లో కళైమామణి అవార్డుని, 66లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రఘుపతి వెంకయ్య అవార్డుని, 2001లో పద్మభూషణ్, ఎన్టీఆర్ జాతీయ అవార్డుని, ఇలా ఎన్నో అవార్డులను పొంది సినీ సీమను సుసంపన్నం చేశారు. భానుమతి గారిది ఒక విలక్షణమైన మనస్తత్వం, వింతైన ఆలోచన ధోరణి, రాళ్లను సైతం కరిగించగల స్వరం ఆమె సొంతం. ఇవన్నీ ఒక ఎత్తైతే కింది స్థాయి నుండి సినిమా రంగంలోకి వచ్చి హీరోయిన్గా, సింగర్గా ఆమె ఎంతో పేరు, సంపాదన గడించారు. తెలుగు అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు సైతం సాహసం చేయడానికి ముందుకు రాని రోజుల్లో చెన్నైలోని సాలిగ్రామంలో ఏవిఎం స్టూడియో పక్కనే భరణి స్టూడియోని చాలా విస్తీర్ణంలో విశాలంగా నిర్మించారు. అంతేకాదు భరణి పేరిట ఒక కాలనీ కూడా నెలకొల్పారు. ఆ కాలనీలో భానుమతి రామకృష్ణ అనే ఒక రోడ్ కూడా ఉంది. స్టూడియోలోనే భరణి హాస్పిటల్, భరణి రికార్డింగ్ థియేటర్, భరణి ఫంక్షన్ హాల్ అంటూ అనేక నిర్మాణాలను కూడా చేశారు. ఈ స్టూడియో చెన్నైలోనే టాప్ 5లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టూడియో ధర 100 కోట్లు పైమాటే. ఇవే కాకుండా భానుమతి గారికి వైద్యరామయ్య స్ట్రీట్లో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఊర్లో పొలాలు, చెన్నైలో వివిధ ప్రాంతాల్లో స్థలాలు అన్నీ కలిపి భానుమతి ఆస్తుల విలువ ఇప్పుడు 1000 కోట్ల పైనే ఉండే అవకాశం ఉంది. అన్ని ఆస్తులకు కొడుకు భరణి పేరు పెట్టి కార్యక్రమాలు చేయడం భానుమతమ్మకి అలవాటు. అలాగే ఏ కారణం చేతనో తెలియదు కానీ చివరి రోజుల్లో వైద్యరామయ్య స్ట్రీట్లో ఉండే ఇంటిని అమ్మేసి మరొక చోటికి మారారు భానుమతి.